అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురు భగవానునికి ఇష్టమైనటువంటి శనగల నుంచి వచ్చే శనగపప్పు నుంచి పాయసం తయారీ విధానము. శనగపప్పుని మనం నానబెట్టి ఒక 4 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలండి. అది మడి నీళ్ళు స్నానం చేసి మడి నీళ్ళతోటి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈరోజంతా మడిగా చేస్తారు కాబట్టి 4 గంటలకి నానుతుంది. ఇదిగో స్నానం చేసి అంతా వచ్చిన తర్వాత మనం స్టవ్ మీద పెనం బంగిలో ఒక లోతైనటువంటి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం ఫస్ట్ నెయ్యి వేసుకుని ఆ నేతిలో మనకి జీడిపప్పు, అలాగే కిస్మిస్ పళ్ళు, బాదం పప్పు ఇవన్నీ కూడా నేతితో వేయించి పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ పెట్టుకుని స్టవ్ మీద నెయ్యి వేసుకుని మళ్ళీ పెనము లోతైన గిన్నె పెట్టుకుని అందులో కాస్త 4-5 స్పూన్ల నెయ్యి వేసి అందులోనే మనం ఈ నానబెట్టినటువంటి శనగపప్పు నీళ్ళన్నీ కూడా ఉడకపెట్టకుండానే నీళ్ళన్నీ తీసేసి దాంట్లో వేసుకోవాలి. అంటే 1 కప్పు శనగపప్పు తీసుకున్నట్లయితే 3 కప్పులు పాలు. శనగపప్పుని నేతిలో మనం నానబెట్టిన బాగా వేయించాలి. బాగా అంటే పచ్చివాసన పోయే వరకు కూడా పూర్తిగా వేయించి ఆ నేతితో బాగా వేగుతుంది. కొంచెంగా నీళ్లు, ఒక 1/2 కప్పు నీళ్ళు పోసి మూత పెట్టేస్తే అది నేతితోటి కూడా బాగా వేగి ఉడుకుతుంది. ఆ ఉడికిన తర్వాత దాంట్లో మనం కొంచెం బాగా ఒక 70% ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం 3 కప్పుల పాలు పోసుకొని పాలతోటి మనం మీడియం ఫ్లేమ్లో అంతా కూడా హైలో పెట్టుకోవాలి, మాడిపోతే మీడియం మధ్యలో పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనకి 2 కప్పులు బెల్లం కానీ 2 కప్పులు పంచదార కానీ, బెల్లం అయితే బెల్లంతోనే బాగుంటుంది. కొంతమంది పంచదార కూడా చేసుకుంటారు. బెల్లం వేసేసి బాగా తిప్పుతూ ఉండాలి. అలా దాంట్లో మళ్ళీ ఒక అరకప్పు నెయ్యి వేస్తే బాగుంటుంది. నెయ్యి వేసి మళ్ళీ బాగా తిప్పుతూ గట్టి పడకుండా, కొంచెం పాయసం అనేది గట్టి పడకుండా పలచగా ఉండేలా చూసుకోవాలి. అలా తిప్పి బాగా ఉడికిపోయిన తర్వాత ఒక పాలు పోసి బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచేసి మనం వేయించిన జీడిపప్పు అవన్నీ దాంట్లో వేసేసి ఒకసారి కలిపేసి ఇలాచీ పౌడర్ కూడా పైన జల్లుకొని మనం దింపేసుకున్నట్లయితే రుచికరమైనటువంటి గురు భగవానునికి ఇష్టమైనటువంటి శనగపప్పు పాయసం రెడీ అవుతుందండి. ఇది నైవేద్యం పెట్టుకోవచ్చు. అరటాకులో వేసి నైవేద్యం సమర్పించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.